ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు సీఎం పదవికి రాజీనామా చేసి దిగిపోతా అని షాక్ ఇచ్చిండు. లిక్కర్ కేసులు అరెస్ట్ అయి జైలుకు పోయొచ్చిన సారు ప్రజాక్షేత్రంలోనే ఐషికి తైషి అని తెలుసుకోవాలనుకుంటుండు. అందుకే సీఎం పదవికి రాజీనామా చేసి పబ్లిక్లోనే తన బలం ఏందో చూపించుకోవాలనుకుంటుండు. కాకుంటే ఈ ఓట్లు వచ్చే ఓవల్ని సీఎం ఉంటారన్న దాని మీద చీపురు కట్ట పార్టీల ఊపిరి జల్పని చర్చలు నడుస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించిండు కదా కేజ్రీవాల్ సారు, అన్నట్టే రాజీనామా చేస్తున్నాడు. సేమ్ జగనన్న లెక్కనే మా ప్రభుత్వం మంచి చేసిందంటే మళ్ళా నాకు ఓటేయ్రి, లేదంటే లేదు అన్నట్టే కేజ్రీవాల్ సార్ కూడా మీకు మంచి అయిందంటేనే మళ్ళా నాకు ఓటేసినని సీఎం చేయర్రి, లేదంటే లేదు అని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పుడు ఓట్లు వచ్చేదాకా ఢిల్లీ సీఎం కుర్చీలో ఎవరిని కుసబెట్టాలన్న దాని మీద నెత్తి గోడ కొట్టుకొని చర్చలు చేస్తున్నారు. కేజ్రీవాల్ సార్ తర్వాత ఢిల్లీ సీఎం గా ఎవరిని పెడతారన్న దాంట్లో అందరికంటే ముందుగా వినబడుతున్న పేరు అతిషి. కేజ్రీవాల్ జైలు ఉన్నప్పుడు అన్ని ఆమెనే పార్టీ వివరాలు చక్కబెట్టింది. సర్కార్ మొత్తం 14 విభాగాలకు ఇన్ఛార్జ్ ఉన్నది. కేబినెట్ మంత్రుల ఎక్కువ విభాగాలు చూసుకుంటున్నది ఈమెనే. విద్య, ఆర్థికము, ప్రణాళిక, పీడబ్ల్యూడి, వాటరు, పవరు, పౌర సంబంధాల వంటి శాఖలను అచ్చి మేడమే చూసుకుంటుంది. ఇక విద్య మీద వేసిన స్టాండింగ్ కమిటీ కూడా చైర్పర్సన్ గా ఆమెనే పనిచేసింది. మంచి మాట తీరు, ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చే తీరు చూసి ఆమె అయితేనే కరెక్ట్ ఉంటుందనే ఒపీనియన్కి వచ్చినట్టు పార్టీ వాళ్ళు కూడా. మరి చూడాలి ఏమవుతుందో. రాష్ట్రంలో తొలిసూరి ఒక ఇచ్చంత్రాల ముచ్చట అవుతుంది. ఒక ఎమ్మెల్యే నాది ఈ పార్టీ అని ఆయన చెప్పుకుంటలేడు. ఈయన మా పార్టీలనే చేరిన మనిషి అని ఆ చేర్పించుకున్న పార్టీలు చెప్పుకుంటలేరు. మరి నీది ఏ పార్టీ అని అడిగితే థర్డ్ పార్టీ అని అంటున్నాడు ఆ ఎమ్మెల్యే. అర్కెపూడి గాంధీ అన్న ఏ పార్టీలు ఉన్నాడో చెప్పిన వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను కారు గుర్తులే ఉన్నా అని కరాఖండగా చెప్పుకోలేని కడుహీన పరిస్థితి వచ్చింది గాంధీ అన్నకు. అటు కాంగ్రెస్ పార్టీల నుండి బాజాప్తా ఎస్ ఆయన మా పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేనే, మా పార్టీ తీర్థం పుచ్చుకున్న మనిషే అని వాళ్ళు చెప్తలేరు. నువ్వే పార్టీలు ఉన్నావో చెప్పాలని బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ నువ్వు ఎందుకు కప్పుకుంటలేవు సారు అని అడిగితే కప్పుకోవాలని మన రూల్ ఉందా అని అంటున్నాడు. ఇట్లా టెక్నికల్ గా పార్టీ ఫిరాయించినట్టు చట్టానికి దొరకకుండా దోబూచులాట ఆడుతున్నాడు గాంధీ సారు. ఫిరాయింపు చట్టం కింద వేటు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే గాంధీ అన్న పరిస్థితి మీద అటు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కిరే పట్టిరు. అటు ఇటు కాదు ఎటు కాకుండా పోయిన అరకెపూడి గాంధీ రానున్న రోజుల పదవికి రాజీనామా చేయకుండా అనైతికంగా ఫిరాయింపులు చేసే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి తథ్యమనకు వచ్చిర్రు. పుణ్యాత్మును పులిహోర ఉందట, వారం దాకా వాసన పోలేదట. అగో అట్లనే ఉంది. ఫిరాయింపుల గురించి బీజేపీ వాళ్ళే చెప్పాలి. రాత్రికి రాత్రి ప్రభుత్వాలను అడగొట్టి ఎమ్మెల్యేలను ఐతారం అంగట్ల పశువులు లెక్క కొని రాజకీయం చేస్తున్న మీరే మందిని ఎక్కియాలి చూడుర్రి అని సురుకులు పెడుతురిగా బీజేపీ వాళ్ళ ట్రోలింగ్ చూసిన నెటిజన్లు.